తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఏకగ్రీవం. తెలంగాణలోని ఎమ్మెల్యే కోటాలోని జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 5 స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ఎన్నికయ్యారు. వీరు కాకుండా 6 స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో 5 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సో కాంగ్రెస్ నుంచి 3, సిపిఐ నుంచి 1, బీఆర్ఎస్ నుంచి 1 వీరు ఎమ్మెల్సీగా ఎన్నికైన అంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవీకరించారు.